చెప్పినట్లు ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. అందులో కూడా వివాహము అన్నిటి విషయములో ఘనమైనది. అది దేవుడైన యెహోవా ఏర్పరిచినది. ఆది యందు కూడా దేవుడు ఆదామును అవ్వను మరి ఒకటి చేసి ఒక కుటుంబాన్ని ఏర్పరిచినటువంటి దేవుడు, కుటుంబాన్ని ఏర్పరిచినటువంటి దేవునికి ఘనత మహిమ చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేసే సమయంలో మీరు కూడా దాన్ని మీ మనసులో మీ హృదయంలో పలకాలి. ఎందుకంటే ఏక మనసుతో చేసినటువంటి ప్రార్థన ఇద్దరు కన్నా ముగ్గురు ఎక్కువ కలిగి చేసినటువంటి ప్రార్థనకు ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధులైన దేవా నీకే స్తోత్రము. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపైన దేవా నీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ దూతల చేత ప్రభువా అన్ని సమయాలు పరిశుద్ధుడు 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 అనే స్తుతిని పొందుకుంటున్న దేవానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శుభ సమయం ముందు మేమందరూ కూడా ఈ విధంగా చేరు రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నావు. మరి మా సహోదరుడు ప్రభువా అన్నగారు ఈ కుటుంబంలో ఈ విధంగా మరి శివ కోసం మరి రాణి కోసం వారి ఒక రెండు కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా ఈ విధంగా మీ రెండు కుటుంబాలని ఒకటి చేస్తున్నందుకే నేను నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నేను చేతిగా అప్పగిస్తున్నాను ప్రభా. మరి ఈ విధంగా అందరూ కూడా ప్రభా ఏదో ప్రోగ్రామ్ చేశాం కదా, వెళ్ళిపోయాం కదా, తిన్నాం కదా అనేటువంటి వరకే ఉంటారు. కానీ ఈ విధంగా అందరూ కూడా శ్రద్ధతో, భయంతో, భక్తితో కూర్చుని నేను దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని నేను వినాలి అనేటువంటి ఆసక్తి కలిగి ప్రభా నీ కృపలో వారు నడిపించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ విధమైనటువంటి ఆసక్తి, భయం, భక్తి వారి జీవితాంతం కూడా ఇదే విధంగా ఉండాలని ప్రతి కుటుంబంలో జరిగేటువంటి ఇలాంటి ఒక కార్యక్రమాల్లో నీ వాక్యాన్ని, నీ ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చేందుకు మీరు కృప చూపమని చేరి వచ్చిన ప్రతి ఒక్క బంధుమిత్రులలో కూడా ప్రభా నీ సాన్నిధ్యం నెలకొల్పాలని మన ప్రభా ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నీ చేతిగా పిలుస్తున్నాం. రాబోయే దినాల్లో జరిగేటువంటి అన్ని వివాహ కార్యక్రమాలు కూడా నీ చేతిగా పిలుస్తున్నాం ప్రభా. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి అనుగ్రహించండి. చేరవచ్చిన దేవ సేవకులందరినీ కూడా చేతిగా పిలుస్తున్నాం. నీ పరిచయలో వాడుకోమని ప్రార్థన చేసుకున్నాం ప్రభా. లోకరక్షకుడైన యేసుని నమ్మడమే సువార్త. ఆ ఒక సువార్తను ఈ విధంగా ప్రతి కుటుంబంలో ఒక జన్మదిన వేడుక కానీ, పెళ్లి వేడుక కానీ ప్రభా, జ్ఞాపకార్థ కొడుకులు కానీ ఏ కొడుకులు జరిగినా కూడా ప్రభా ఈ సువార్తను ప్రకటించేటువంటి భాగ్యం ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించాలని మరొకసారి ప్రతి ఒక్క బిడను నీ కృపలో ఆదరించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నా పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరునట్లు భూమి నెరవేరును గాక. మా దిన ఆహారాన్ని మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారు క్షమించుము, అపరాధం క్షమించము, శోధనలు దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపయు సమాధానము మనందరిపైన, ప్రత్యేకముగా శివ పైన, రాణి పైన, రెండు కుటుంబముల పైన, కుటుంబాల మధ్య ఉన్న అన్ని ఆలోచనల పైన, అన్ని కార్యక్రమాల పైన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.